హాయ్ అండి. ఈరోజైతే నేను కాకరకాయలతో ఉల్లికారం చేస్తున్నానండి. కాకరకాయ విత్ ఉల్లికారం. దీనికోసం కాకరకాయలు అయితే నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి. చిన్న చిన్నవిగా ఇలా తీసుకున్నాను. వీటిని చిన్న అంటే 1 ఇంచు మందంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. నేను కట్ చేసి చూపిస్తానండి. పావు కేజీ అయితే కాకరకాయ ఉల్లికారం చేయడానికి తీసుకున్నాను కాకరకాయల్ని. దీనికోసం కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ కాకరకాయల ఉల్లికారం కోసం ఉల్లిపాయ ముక్కలు అయితే నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా దానికోసం 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను. ఉప్పు తీసుకున్నాను కొద్దిగా దానికి సరిపడా. మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలని ముక్కల్లాగా కట్ చేసుకుందాం. 1 ఇంచు మందంలో కట్ చేసుకోవాలి. కాకరకాయలకి ఇటు అటు ఇవి తీసేసేయాలి. ఇంచు మందంలో తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. దాని మధ్యలో ఉన్నది తొలగించుకోవాలి. ఇలా కాకరకాయల్ని ఇలా ఇంచు మందంతో కట్ చేసి పెట్టుకొని మధ్యలో మిడిల్ పార్ట్ అంతటిని తీసేసి ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ ఉల్లికారం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించుకోవాలి. దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాం కదా, ఇది ఉల్లికారం కోసం ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్యాన్లో మినపప్పు 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను ధనియాలు, వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నంతసేపు అయితే మంచి వాసన అయితే వస్తాయండి. మినపప్పు అయితే మంచి స్మెల్ వస్తుంది అది వేగుతుంటే. ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇది కూడా ఇదైతే వేగిపోయిందండి. వీటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ ప్లేట్లోకి మొత్తం వీటిని కూడా వేసేద్దాం. కర్రీ చేస్తున్నాం కదా, దాన్ని అయితే మనం వీటంతటిని ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల కారం చెప్పాను కదా, కారం మనం ఉల్లికారం చేస్తున్నాం కాబట్టి కారం అయితే తప్పకుండా ఉండాలి. ఇంకెందులోనూ వేయలేదు కదా, అందుకు కారం మాత్రం వేసుకోవాలి. కొద్దిగా జాస్తిగా వేసుకుంటే బాగుంటుంది. అంటే కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి కారం వేసుకోవచ్చు.
దానికి సరిపడా ఉప్పు. ఇప్పుడు వీటంతటిని మనం మిక్సీ అయితే చేసుకోవాలి. అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లోనే మనం పోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇలా చేసుకున్నాం కదా కించి మందంతో, వీటిని అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఇలా కాకరకాయ ఉల్లికారం చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. మీరు ఒక్కసారి ఇలా చేయడం ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తారు, అంత బాగుంటుంది. ఒక్కసారి తినడానికి రుచి పట్టారంటే మీకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఈ రెసిపీ, అంత బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేనైతే చాలా సార్లు చేశాను ఈ రెసిపీ. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇవైతే చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి కాసేపు మూత పెట్టుకో, ఒక 10 minutes మూత పెట్టుకుందాం. చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో. కాకరకాయ ముక్కలు ఇలా నీట్గా వేగితే దానిలో చేదంతా పోతుంది. మనం తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి. ఇలా కాకరకాయ ముక్కల్ని మంచిగా వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం. మనం ఈ ఉల్లికారాన్ని ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయ మధ్యలో పెట్టేసుకోవాలి. కొద్ది కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇప్పుడు అదే ప్యాన్లో మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కాసేపు అయితే మూత పెట్టుకుందాం. ఫ్యూ మినిట్స్ అయితే చాలు. కాకరకాయ ఉల్లికారం రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. చూసారా, టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని చక్కగా తింటే ఎంత బాగుంటుందో. కాకరకాయ ఉల్లికారం అయితే చాలా బాగా వచ్చిందండి, వేడి వేడిగా ఉంది. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే వీడియోలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో. తప్పకుండా వెళ్ళి చూసేయండి. నా వీడియో చూసి
చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.